ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్లారు. 2 రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. గతంలో గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్తున్నారంటే విభజన సమస్యపైనని అందరికీ అర్థమయ్యేది. ఇప్పుడు కూడా విభజన ప్రభావిత పరిస్థితులే ఉన్నాయి. కానీ ఇటీవల చంద్రబాబు, కేసీఆర్ 2 రాష్ట్రాల్లో ఏర్పడిన సమస్యలపై సమావేశం కావడంతో 2 రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం మారినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ ప్రయాణం ప్రాధాన్యత సంతరించుకుంది. మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రుణమాఫీ విషయంలో ఆందోళన చెందకున్నా లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు మాత్రం రుణమాఫీ పెద్ద గండమే. ఎర్రచందనం దొంగలు వేలం వేసైనా రుణమాఫీ చేద్దామనుకున్న చంద్రబాబుకు ఎర్రచందనం అంతా కేంద్రానికి అప్పగిస్తామని కస్టమ్ అధికారులు షాక్ ఇచ్చారు. మరోవైపు ఆర్బీఐ కూడా కొర్రీలు వేసింది. దీంతో కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్న ఏపీ వ్యవహారంపై కేంద్రంతో గవర్నర్ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు భారీ స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వేపైన గవర్నర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్, చంద్రబాబు మధ్య జరిగిన సమావేశం విభజనానంతర వేడిని తగ్గించడంపై గవర్నర్ ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. ఇరు రాష్ట్రాల పట్టువిడుపుల ధోరణి నేపథ్యంలో మొండి సమస్యల పరిష్కారాలకు కేంద్రానికి కూడా వెసులుబాటు అవుతుంది. అందుకే ఈ వ్యవహారాన్ని ప్రధానంగా తీసుకుని మరికొన్ని ఉమ్మడి సమస్యలపైన కేంద్రం దృష్టికి నరసింహన్ తీసుకెళ్లవచ్చని తెలుస్తుంది. ఈసారి గవర్నర్ ఢిల్లీ పయనం వల్ల ఇరు రాష్ట్రాలకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.